అందరికీ నమస్కారం. ఈరోజు శివానందల హరిలోని 60వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూఢజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందల హరిలోని 60వ శ్లోకం. ఓం నమః శివాయ. రోధస్థో యహృతశ్రమేణ పథికశ్ఛాయాంతరోర్వృష్టితో భీతస్వస్థగృహం గృహస్థమతిధిర్దినః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం సీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభోః పదాంభోరుహం. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, ప్రవాహమున కొట్టుకొని పోవువాడు ఒడ్డును, బాటసారి చెట్టు నీడను, వర్షమున తడియువాడు మంచి ఇంటిని, దీనుడు ధర్మాత్ముని, చీకటిలో పడ్డవాడు దీపమును, చలిచే పీడితుడు అగ్నినివలే ఓ మనసా నీవు ఈశ్వరుని పాదములను ఆశ్రయింపుము, అవి సమస్త భయములను పోగొట్టును. నీటిలో కొట్టుకుపోవువాడు ఒడ్డును, అలసిన బాటసారి చెట్టు నీడను, వర్షభయము కలవాడు దృఢమైన ఇంటిని, అతిథి గృహస్థుని, దీనుడు ధార్మికుడైన ప్రభువును, చీకటిలో భయపడువాడు దీపమును, చలిలో వణకువాడు మంటను చేరునట్లుగా ఓ మనస్సా సమస్త భయములను పోగొట్టి సుఖమునిచ్చు శివుని పాదపద్మములను ఆశ్రయింపుము. రేపు 61వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.